హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు సెయింట్ జోసెఫ్స్ కాలేజ్లో ఉన్నాం. ఇక్కడ ఎక్సెల్సిఆర్ 2K25 అవుతుంది. చాలా గ్రాండ్గా అవుతుంది. వైజాగ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇదే కాలేజ్లో ఉన్నారు. సో కాలేజ్ స్టూడెంట్స్తో మాట్లాడదాం. హలో హలో, ఎలా జరుగుతుంది మీ ఫెస్ట్? చాలా బాగా జరుగుతుంది. ఏం చదువుతున్నారు? వాట్ ఇస్ యువర్ నేమ్? మర్సీ. ఓకే, ఫైనల్ ఇయర్ డిగ్రీ. యువర్ నేమ్? లావణ్య. లలిత. సో వీళ్ళందరూ ఇదే కాలేజ్ స్టూడెంట్స్ అనమాట. లాస్ట్ 2 years నుంచి చూస్తున్నావు కదా ఎక్సెల్సిఆర్. డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? ఈసారి ఇంకా ఎక్కువ వైబ్ ఉందని అనుకుంటున్నాం. ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ వైబ్ ఉందంట. సో కెన్ యూ టెల్ మీ వన్ బెస్ట్ మూమెంట్? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా, ఈ 3 yearsలో నాకు బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా? బెస్ట్ మూమెంట్ అంటే ఇంకా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే. ఫ్రెండ్స్తో ఏం ఎంజాయ్ చేయడం బెస్ట్ మూమెంట్? క్లాస్ రూమ్ స్టఫ్, క్లాస్ రూమ్ బంక్ కొట్టే స్టఫ్ ఏమైనా ఉందా? అలాంటి స్టఫ్ యాక్చువల్లీ ఈ కాలేజ్లో బంక్ కొట్టడం అవ్వదు. సరే, ఎందుకు అవ్వదు? స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంట. ఏంటి ఒక్క రూల్ చెప్పవా స్ట్రిక్ట్గా? ఏముంది? అటెండెన్స్ కంపల్సరీ. అంటే ఒకవేళ మానేస్తే ఇంటికి ఫోన్ వెళ్ళిపోద్దా? ఇలాంటి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయంట ఈ కాలేజ్లో. ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మనతో పెద్ద బ్యాచ్ ఉంది. అసలు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరిలోకి చాలా బాగా అల్లరి చేయడం, డాన్స్ వేస్తున్నారు వీళ్ళందరూ. సో వాట్స్ యువర్ నేమ్? దీప్తి, కావ్య, మాధురి, అముక్త, చంద్రకళ. మీరందరూ ఒకటే బ్యాచా? ఏం చదువుతున్నారు మీరు అందరూ? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారా? నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్? MSc. జాబ్ వస్తే జాబ్, లేకపోతే MSc. ఎలా జరుగుతుంది ఫస్ట్? చాలా బాగా జరుగుతుంది. చాలా అంటే చాలా. చూసారు కదా, మాలో ఎనర్జీని చూసారు కదా. అంతే. వాట్ ఆర్ యూ డూయింగ్? BSc ఫైనల్ ఇయర్. సేమ్. మీరందరూ ఒకటే క్లాసా? సరే. ఇందాక మనం ఒక 5 అమ్మాయిలతో మాట్లాడుతుంటే వెనక నుంచి ఒక గోల్ వినిపించింది కదా, అది వీళ్ళే అనమాట. ఎందుకు అలా అరిచారు? మా గ్రూప్ కాబట్టి. మీ గ్రూప్ కాబట్టి. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి రావచ్చు కదా, మీరు వేరేగా ఎందుకు నించున్నారు? వీళ్ళు డాన్స్ చేస్తున్నారా? డాన్సర్స్ వీళ్ళందరూ. వాట్స్ యువర్ నేమ్? లావణ్య, ఆయిషా, హర్షిత. బాగా నవ్వుతున్నాను. వాట్ ఇస్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? ఖ్యాతి. దీన్ని బాగా సిగ్గుపడుతుంది. నందిని చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వాట్ ఆర్ యు స్టడీయింగ్ హియర్? Third year BBA. What are you studying? BBA. All BBA students only here. Okay. Agricultural and Rural Development. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా ఒక సినిమాలో. ఇది ఏదో సినిమా. ఏ సినిమా అది? కాదు, మహర్షి. కరెక్ట్.
హాయ్ సెయింట్ జోసెఫ్. హాయ్ వినపడుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిచిన ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ అలాగే స్టాఫ్ అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎంత మంచి ఎందుకు చెప్తున్నాను అంటే ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసి వచ్చిన ఒక మనీని ఎలాంటి ఈవెంట్లు కండక్ట్ చేసి వచ్చిన మనీని పూర్ పీపుల్స్ ఎడ్యుకేషన్ కోసం వాడుతున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే దాంట్లో నన్ను కూడా పార్ట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మనతో పాటు ఇవాళ ఫంక్షన్కి వన్ ఆఫ్ ద గెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ భరత్ ఈస్ విత్ అస్. ఈస్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. భరత్ వెల్కమ్. మీ ఫిల్మ్ జర్నీ గురించి చెప్పండి, ఎలాగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆపర్చునిటీ వచ్చింది? యాక్చువల్లీ మనం స్టార్టింగ్ లెవెల్స్లో మనకి ఈ జబర్దస్త్ కానీ ఏమైనా సరే కామెడీ అంటే మనకి చాలా ఇష్టం. సో మన ఇండస్ట్రీలోకి ఎట్లాగైనా వెళ్ళాలి అని అనుకున్నాం, కానీ మరీ అంత అంటే ఇండస్ట్రీలో ఇప్పట్లో వెళ్ళాలంటే చాలా కష్టం. బట్ నాకేమైందంటే ఒక ఫ్రెండ్ త్రూ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఛాన్స్ వచ్చింది. సో తన ద్వారా నేను ఒక ఎంఎల్సీ కంపెనీలో జాబ్ చేసుకునేవాడిని. సో ఐటీ బేస్డ్. సో ఎంఎల్సీ కంపెనీలో రిజైన్ చేసి నేను ఇండస్ట్రీలోకి వచ్చేసిన. రాగానే ద ఫస్ట్ ఛాన్స్ యాక్చువల్లీ ఒక 70mm స్క్రీన్లో ఒక యాక్టర్ కనబడేయాలంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో కృష్ణనగర్లో గట్రా ఎన్నో ఇయర్స్ కష్టపడుతున్నారు. బట్ స్వామి పట్నాయక్ కౌశల్య తన డైరెక్టర్, తను నాకు చాలా అంటే నా మీద నమ్మకంతోనో సంథింగ్ ఏదో అతనికి ఒక ఇది పెట్టి నాకైతే ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా తను నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేయాలని అడగడంతో నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నాకు అనుకోకుండా వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం స్టిల్ ఇప్పటికీ నాకు ఇంత పెంచి ఆపర్చునిటీ ఈరోజు ఆ స్టేజ్ మీద వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఈవెంట్ అనేది ఇలాగా పూర్ పీపుల్స్ కోసం మనీ డొనేషన్ చేయడం అనేది నాకు లిటరలీ తెలియదు. సో నాకు ఈరోజు చెప్పారు. సో నాకు అప్పుడు చెప్పిన విషయం తర్వాత నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ రోజులో మనం ఒక పూర్ పీపుల్స్కి డైరెక్ట్గా డొనేట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం ఒక రోజు చిల్ అవుతూ ఒక 350 రూపీస్ అంటే మనకి ఒక ఐస్ క్రీమో ఏదో ఈ రోజులో పెట్రోల్ అట్లీస్ట్. సో ఆ డబ్బుల్ని మనకి పూర్ పీపుల్స్కి ఇస్తున్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. రియల్లీ నన్ను ఇక్కడ పిలిచినందుకు, అట్లాగే మీరు మమ్మల్ని వీడియోస్ కవర్ చేసినందుకు మీ ఛానల్కి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో భరత్, నెక్స్ట్ మనం మళ్ళీ కలిసినప్పుడు మిమ్మల్ని అసిస్టెంట్ డైరెక్టర్గా కాదు డైరెక్టర్గా చూడాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా? తెలుగు స్టైల్ నాటుకొట్టుడు బీట్ తుమ్మురు డాన్స్ స్టార్ట్
ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు ఆ విలన్ గంగు వచ్చి మా వాళ్ళని కొట్టబోతే చేశాడు అన్న పైటు కాబట్టి ఎంత వేడు ఇంకొక బ్యాచ్ ఉన్నారు మనతో. ముందు ఇక్కడ క్వశ్చన్ అడగమంటున్నారు. వాట్స్ యువర్ నేమ్? సోనీ. ముందు ఇక్కడ క్వశ్చన్ అడగమంటుంది. వాట్ ఈస్ యువర్ నేమ్? భువన. వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రేయ. భార్గవి. ఫుల్ నేమ్ బోలా. తెలుగు అండ్ హిందీ కలిపి మాట్లాడుతుంది. యా, ఫుల్ నేమ్ సోనీ నిఖిత. అది ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఉంది, ఫుల్ నేమ్ లో లేదు. లేదు. సరే, విచ్ కాలేజ్? ఈ కాలేజ్ కాదని తెలిసింది. సోఫియా కాలేజ్ పక్కనే ఉంటుంది. డైరెక్ట్గా వచ్చావు, గోడ దూకి వచ్చావు? అంటే ఆ మమ్మీని అడిగేసి వచ్చాను. నేను అడిగిందే మీ ఇంట్లో గోడ కాదు, కాలేజ్ గోడ. కాలేజ్ గోడ మా అంత లేదు, దానికి రైట్ ఉంది. ఎలా తెలుసు? మేము చాలాసార్లు చూసాం. చాలాసార్లు చూసారు. నాకు ఎందుకు డౌట్గానే ఉంది. ఏ కాలేజ్? సోఫియా కాలేజ్. ఇందాక నుంచి మనం సెయింట్ జోసెఫ్స్ వాళ్ళతో మాట్లాడుతాం. ఫస్ట్ టైం వేరే కాలేజ్ వాళ్ళు వచ్చారు. మీ సోఫియా కాలేజ్లో వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్? పీటీయా? ఫిజికల్ ట్రైనింగా? అవునా? గేమ్స్. సెకండ్ ఇయర్స్ కి సాటర్డే పూట, ఫస్ట్ ఇయర్స్ కి వెడ్నెస్డే. అంటే ఏంటి అది? పీటీఆ లేకపోతే రాగింగ్ చేసే టైం అది? గేమ్స్ పీరియడ్. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్ మీ ఫేవరెట్ హీరో. సో అల్లు అర్జున్ పాటలు బాగా ప్లే అవుతున్నట్టు ఉన్నాయి ఇక్కడ. ఫెస్ట్ ఎలా జరుగుతుంది? చాలా సూపర్ గా జరుగుతుంది. చాలాకి సూపర్కి మధ్యలో పాజ్ ఎందుకు? చెప్పాలి మర్చిపోయాను. చాలా బాగా. సార్, ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాగా చదువుకోండి. ఫ్యూచర్లో అల్లు అర్జున్ పక్కన నీకు మంచి హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. మర్చిపో. ఒక ఫోటో చాలు మాకు. ఫోటో చాలు, చచ్చిపోతాం.
తెలుగు భాష నాకు చాలా ఇష్టం. So I'm very happy to see you all here. I'm very glad to be here. So thanks for inviting me here. నమస్తే సెయింట్ జోసెఫ్ గర్ల్స్. అస్సలు ఐ ఆల్మోస్ట్ గాట్ టియర్స్ ఇన్ మై ఐస్. మీరు యాజ్ సూన్ యాజ్ పాడగానే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. అంటే ఇంత ఎనర్జీ నేను చాలా ఫెస్ట్లకు వెళ్ళుండే రీసెంట్గా, బట్ మీ దగ్గర ఉన్న ఎనర్జీ ఇంకెక్కడ చూడలేదు నేను. అందరు ఎంత ముద్దుగా ఉన్నారు. అండ్ మ్యామ్స్, ఎవ్రీవన్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, ఐ కెన్ ట్రూలీ సీ హౌ మచ్ యు నో దిస్ స్వీట్ గర్ల్స్ ఆర్. అండ్ మీరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాంటే వాళ్ళు ఇలా ఉన్నారని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దెమ్ సచ్ అ ఫ్రీడమ్. మీ అందరూ చూసిన నా కాలేజ్ డేస్ మిస్ అవుతుంది, ఇలా ఫెస్ట్ ఇవన్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోయిలకి మీరు ఇచ్చిన సపోర్ట్కి. అండ్ ఇంకా మంచి మంచి సాంగ్స్ తోటి మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో తొందరలో మళ్ళీ నెక్స్ట్ టైం నేను గర్ల్స్ మీ అందరిని కలిస్తే మాత్రం నా సినిమా ప్రమోషన్కి వస్తాను నేను చెప్తున్నాను. Yeah, I want to make you all more proud and thank you so much. Lots of love. I love you girls. I love you, love you. I now call upon Nirnika to welcome Alika Harika Madam with a bouquet. This is the best and the best and the best fest that I have ever attended. Students ane kaadu asalu teachers andaru kuda max unnara. I love all the energy man asalu. Guys, this is ఏమంటారు ఏం చెప్పాలి? ఓకే,
సో ఇది ఇంకా కాలేజ్ టైమ్స్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇప్పుడే అంతా ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి, బాగా చదువుకోండి, నచ్చింది చేయండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ వీడియోస్ చేయాలా? రేతిరి వీడియోస్. నేను అడిగింది కోటికి, ఊటికి కాదు. సారీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ such a beautiful event, ma'am, and that is also for a very good cause, and very much appreciated each and everyone's work out here. So love you all, love you, ma'am. I don't know, I just fell in love with you all. I hope I can make